రమేష్ బెడ్ కాఫీతో పడుకున్న అనామిక దగ్గరికొచ్చాడు. అను అను బెడ్ కాఫీ తీసుకొచ్చాను, లే. ఇప్పుడే కదా రామ్ పడుకున్నాను, అప్పుడే బెడ్ కాఫీ ఏంటి? అను, ఇప్పుడు టైం 10 అవుతుంది. నువ్వు ఎర్లీ మార్నింగ్ 6 పడుకున్నావు. అంతా నీ టైం టేబుల్ ప్రకారమే జరుగుతుంది. ఇప్పుడు నువ్వు బెడ్ కాఫీ తాగే టైం, లే అను, మళ్ళీ కాఫీ చల్లారిపోతుంది. నిద్రమబ్బుతోనే అనామిక లేచి కూర్చుంది. అనామిక ముక్కు దగ్గర వేడివేడి కాఫీ కప్పును పెట్టాడు రమేష్. కాఫీ వాసన నచ్చింది. అనామిక హుషారుగా కళ్ళు తెరిచింది. కాఫీ కప్పుతో నవ్వుతూ హస్బెండ్ రమేష్ కనిపించాడు. గుడ్ మార్నింగ్ రామ్. గుడ్ మార్నింగ్ అను, నీకిష్టమైన కాఫీ తీసుకొచ్చాను అని కాఫీ ఇచ్చాడు రమేష్. అనామిక హుషారుగా కాఫీ తాగుతూ ఉంటుంది. రమేష్ ఆ గదిలోని గోడ గడియారాన్ని అదే పనిగా చూస్తూ ఉంటాడు. అనామిక గమనించి, ఏవైంది రామ్, పదే పదే వాల్ వాచ్ని చూస్తున్నావు? అమ్మవాళ్ళు బయలుదేరిన ట్రైన్ ఇంకో 10 నిమిషాల్లో స్టేషన్కి వస్తుంది. కారు తాళం చెవిస్తే నేనెళ్ళి అమ్మ వాళ్ళని తీసుకొస్తాను. ఇంటి ముందు 11 చుక్కలు ముగ్గేశాను. పూల మొక్కలకి నీళ్ళు పోస్తాను. పూజ గదిలో దీపం పెట్టేశాను. కొబ్బరికాయ కొట్టాను. అదే కొబ్బరితో కొబ్బరి పచ్చడి కూడా చేశాను. సింక్లో గిన్నెలు అన్నీ తోమేశాను. వాషింగ్ మిషన్ లో బట్టలు బాల్కనీలోని దండెం మీద వేశాను. ఇల్లంతా తడి బట్ట పెట్టేశాను. కరెంట్ బిల్ కట్టేశాను. నెట్ బిల్ ఆన్లైన్లో పే చేశాను. తినడానికి టిఫిన్. నువ్వేం కావాలో చెప్తే నువ్వు ఫేస్ వాష్ చేసుకొచ్చే లోపు వేడి వేడిగా చేసి పెట్టేస్తాను. నాకు ఇడ్లీ తినాలని ఉంది, వెళ్ళి రెడీ చేయండి. అమ్మ వాళ్ళని తీసుకొచ్చిన తర్వాత నువ్వు అడిగిన ఇడ్లీ నీకు చేసి పెడతానులే అని రమేష్ చెప్తూ ఉండగా బెడ్ మీదున్న రమేష్ సెల్ ఫోన్ మోగింది. అనామిక చూసింది. నాన్న కాలింగ్ అని పడింది. అంకుల్ ఫోన్ చేస్తున్నారు. అమ్మ వాళ్ళు ట్రైన్ దిగినట్టున్నారను, కారు తాళాలిస్తే వెళ్ళి తీసుకొస్తాను. నువ్వు ఇడ్లీ చేసే పని మీదుండు, నేను వెళ్ళి అత్తయ్య వాళ్ళని తీసుకొస్తాను. సరే అను, నువ్వు వెళ్ళి అమ్మ వాళ్ళని స్టేషన్ నుంచి తీసుకొనిరా, నేను ఇడ్లీ చేసే పని మీద ఉంటాను అని రమేష్ చెప్తూ ఉండగా రమేష్ ఫోన్ మళ్లీ మోగింది. హలో మావయ్య, నేను వస్తున్నాను. స్టేషన్ బయట బస్టాండ్ ఉంటుంది, ఆ బస్టాండ్ దగ్గర ఉండండి అని చెప్పి ఫోన్ పెట్టేసింది. రమేష్ ఆ గదిలో నుంచి కిచెన్లోకి వెళ్ళాడు. అనామిక కారులో బయలుదేరింది. శారదా ప్రసాద్ దంపతులు రైల్వే స్టేషన్ బయటున్న బస్టాండ్ దగ్గర నిలబడి ఉన్నారు. యావయ్యా, మనం రైలు బండి దిగిన విషయం కొడుక్కి ఫోన్ చేసి చెప్పావా? చేశాను. కొడుక్కని ఫోన్ చేస్తే కోడలు మాట్లాడిందిలే శారదా. మరి కోడలకైనా మనం వచ్చిన విషయం చెప్పారా లేదా? చెప్పానుగా, 10 నిమిషాల్లో వస్తాను మావయ్య అని చెప్పి ఫోన్ పెట్టేసింది. అలా ఫోన్ పెట్టేసి మన కోడలో ఇట్టా బయలుదేరుంటది అని వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా కారొచ్చి వాళ్ళ దగ్గర ఆగింది. అనామిక కారు దిగి అత్తమామలిద్దరినీ గుర్తుపట్టింది. అత్తయ్య, మామయ్య రండి, కారులో ఇంటికి వెళ్ళిపోదాం. ఆ అబ్బాయి ఎట్టగున్నాడమ్మా? అత్తయ్య, ఇంటికి వెళ్ళిన తర్వాత అన్నీ మాట్లాడుకోవచ్చు, ముందు కారెక్కండి. శారదా ప్రసాదులు కారులో కూర్చున్నారు. అనామిక డ్రైవింగ్ చేసుకుంటూ ఇంటివైపు వెళ్తూ ఉంటుంది. రమేష్ కిచెన్లో ఇడ్లీ కుక్కర్ని పొయ్యి మీద పెట్టాడు. అనామిక అమ్మ వాళ్ళని తీసుకొచ్చేసరికి ఇడ్లీలు రెడీ చేసేయాలి అనుకుంటూ ఉండగా 10 నిమిషాల్లో కారు ఇంటి ముందు ఆగింది. అనామిక కాలింగ్ బెల్ నొక్కింది. బట్టల మీద ముఖం మీద ఉన్న ఇడ్లీ పిండితో రమేష్ వచ్చి తలుపు తీశాడు. శారదా ప్రసాదులు ఇడ్లీ పిండితో ఉన్న కొడుకుని చూసి షాక్ అయ్యారు. ఇదేంట్రా అబ్బాయి, ముఖానికి బట్టలకి పిండి ఉందే, ఏం చేస్తున్నావు బాబు? ముందు ఇంట్లోకి రండమ్మా, ఇలా బయట ఉండి మాట్లాడతారా ఏంటి? పద శారదా, ఇంట్లోకి వెళ్దాం. శారదా ప్రసాదులు లోపలికి వెళ్లారు. రమేష్ వాళ్లతో మాట్లాడుతుంటే అనామిక లోపలికొచ్చింది. రామ్, నేను స్నానం చేసుకొస్తాను. వేడివేడి ఇడ్లీలతో పాటు అల్లం చట్నీ కూడా రెడీగా ఉండాలి. అలాగే అను, నువ్వెళ్ళు. అత్తయ్య, మీకు సపరేట్ బెడ్రూమ్ ఉంది, వెళ్ళి అందులో ఉండండి. రెడీ అయి రామ్ చేసిన ఇడ్లీలను తినండి, ఇక రూమ్కి వెళ్ళండి అని చెప్పి అనామిక వెళ్ళిపోతుంది. నువ్వు ఇడ్లీ చేయడం ఏంటి? కోడల కారు తీసుకుని మా దగ్గర రావడం ఏంటి? అమ్మా, ఎలాగో ఒక వారం రోజులుంటారుగా, అన్నీ వివరంగా చెప్తాను. ఇప్పుడు మీరెళ్ళి స్నానాలు చేసుకోండి, అల్లం చట్నీతో వేడివేడి ఇడ్లీ తిందురుగాని అని చెప్పగానే శారదా ప్రసాదులు గదిలోకి వెళ్లారు. రమేష్ కిచెన్లోకి వెళ్ళాడు. పొయ్యి మీదున్న ఇడ్లీ కుక్కర్ విజిలేస్తుంది. రమేష్ సంతోషపడ్డాడు. అమ్మయ్య, అనామిక రెడీ అయ్యొచ్చేలోపు టిఫిన్ రెడీ అయింది అనుకుని డైనింగ్ టేబుల్ మీద అన్నీ సర్ది పెట్టాడు. ముగ్గురిని పిలిచాడు. శారద, ప్రసాద్, అనామిక ముగ్గురు వచ్చి కూర్చున్నారు. రమేష్ ముగ్గురికి వడ్డిస్తూ ఉంటాడు. అది శారదకి నచ్చలేదు. నువ్వేంట్రా, కోడలు చెయ్యాల్సిన పనులన్నీ నువ్వు చేస్తున్నావు?
నువ్వు చేయాల్సిన పనులన్నీ కోడలు చేస్తుంది. ఈ ఇంట్లో మీ ఇద్దరి మధ్య అసలు ఏం జరుగుతుంది? అత్తయ్య. అను, నువ్వు తినేసి వెళ్ళి పడుకో. అమ్మ వాళ్ళకి అర్థమయ్యేలా నేను చెప్తానుగా సరే రామ్. అని అనామిక టిఫిన్ చేస్తుంది. శారద తినకుండా అలా కొడుకు రమేష్ని చూస్తూ ఉంటుంది. ప్రసాద్ ఏమీ మాట్లాడకుండా టిఫిన్ చేస్తూ ఉంటాడు. అనామిక, నీకు లంచ్లోకి ఏం చేయమంటావు? అత్తయ్య వాళ్ళు కూడా వచ్చారు కదా, చికెన్ చేసే రామ్. అలాగే అను అని చెప్పగానే అనామిక వెళ్ళిపోయింది. ఇక రమేష్ తినటానికి కూర్చున్నాడు. రమేష్ జరిగిన కథని వివరంగా శారదా ప్రసాదులకి చెబుతూ ఉంటాడు. వాళ్ళు నోళ్లు తెరిచి చూస్తున్నారు. అందుకే అమ్మా, నేను ఇంటి పనిని వంట పనిని చేస్తున్నాను. కోడలో నైట్ షిఫ్ట్ ఆఫీసులో జాతదే, నువ్వు? నేను హాయిగా ఇంట్లో పడుకుంటాను కదమ్మా. కోడలు ఉదయం వచ్చి పడుకుంటది, నువ్వు అన్ని పనులు చేస్తా ఉంటావు, అంతేనా? అంతే అమ్మా. శారదా, నైట్ షిఫ్ట్ కోడలు, డే షిఫ్ట్ కొడుకు. ఒకరు పనిలో ఉంటే ఇంకొకరు విశ్రాంతి తీసుకుంటారని నాకు పూర్తిగా అర్థమైంది. ఇక శారద ఏమీ మాట్లాడకుండా కోపంగా వెళ్ళిపోతుంది. రమేష్ బాధగా తలదించుకుంటాడు. అది చూసిన ప్రసాద్ ఓదార్పుగా, బాధపడకు బాబు, మీ అమ్మలకి ఎంతసేపు ఉంటుంది చెప్పు. వెళ్ళి కోడలు చెప్పిన చికెన్ ఏదో చెయ్యి, వెళ్ళు బాబు. ఇక రమేష్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. కొడుకు చెప్పింది విన్నావుగా శారదా, కొడుకు ఇంటి పనులు చేయటంలో తప్పు లేదు కదా. శారద కూడా ఏమీ మాట్లాడకుండా వెళ్తుంది. సమయం అలా గడుస్తూ ఉంటుంది. కిచెన్లో కొడుకు రమేష్ చికెన్ చేస్తుంటే తల్లి శారద చూడలేకపోయింది. బాధగా హాల్లోకి వచ్చింది. ఏంటండి ఈ దారుణం? నా కళ్ళతోటి నేను చూడలేకపోతున్నాను. పేపర్ చదవడం దారుణమని నాకు తెలియదు శారదా. నేను అంటున్నది మీరు చదువుతున్న పేపర్ గురించి కాదు. కొంపదీసి కిచెన్లో మన కొడుకు చేస్తున్న చికెన్ కర్రీ గురించి అంటున్నావా ఏంటి శారదా? అవునండి, వంటగదిలో మన కొడుకు రమేష్ చెమట్ల కారేలాగా చికెన్ చేయడం ఏంటి, పడక గదిలో ఏసీ వేసుకొని కోడలు అనామిక పడుకోవడం ఏంటి? ఇదంతా చూస్తుంటే నాకు పిచ్చి పట్టేలాగా ఉంది. ఇక్కడ మనం ఉండొద్దు, మనం మన ఊరికి వెళ్ళిపోదాం. మనం వచ్చి 3 గంటలైనా గాలేదు శారదా, అప్పుడే మళ్ళీ ఊరికి పోదామంటావేంటి? కోడలు చేయాల్సిన పనులు కొడుకు చేయడం ఏం బాగలేదండి. ఇంటి పని వంట పని కోడలు చెయ్యాలి, కొడుకు బయట పని ఆఫీస్ పని చేసుకోవాలి. అబ్బా శారదా, కొడుకు చెప్పాడుగా వివరంగా. ఇప్పుడు కోడలికి ఆఫీస్ పనుంది, కొడుక్కి లేదు. అయినా కోడలు కూడా రాత్రి ఆఫీసులో పనిచేసి పగలంతా ఇంటి పనులు చేయాలంటే కష్టమేగా. అలా ఎందుకు నువ్వు ఆలోచించటంలా? శారద ఇంకా ఏమీ మాట్లాడలేకపోయింది. చూడు శారదా, కోడలు చేయాల్సిన పనులు కొడుకు చేస్తున్నాడని బాధపడుతున్నా. మరి కొడుకు కట్టాల్సిన డబ్బులన్నీ కోడలు కడుతుందిగా, అది నీకు కనిపించడం లేదా? అది కాదండి. ఏదిగా శారదా, ఇది పట్నం. ఇక్కడ పరిస్థితులు ఎట్టా ఉంటాయో మనకు తెలియదు. సాఫ్ట్వేర్ జాబులు పోతున్నాయని మనం ట్రైన్లో వస్తున్నప్పుడు వాళ్ళు మాట్లాడుకుంటుంటే విన్నాంగా. అవునండి, ఉన్న ఒక్క కొడుక్కి జాబ్ పోవడంతో కారు లోను కట్టడం ఇబ్బంది అయిందని కారుని లాక్కెళ్ళిపోయారంట కదా. పాపం వాళ్ళు ఎంతో బాధపడ్డారు. శారదా, ఇక్కడ మనం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఏంటి ఆ విషయం? కొడుకు కోళ్ళు ఇద్దరు ఒకరినొకరు అర్థం చేసుకుని చక్కగా కాపురం చేసుకుంటా సంతోషంగా ఉంటున్నారు. ఎవరు ఇంటి పని చేసినా ఎవరు ఆఫీస్ పని చేసినా మనకు కావాల్సింది ఏంటి? కొడుకు కోడలు సంతోషంగా ఉండడం. మరి వాళ్ళిద్దరు సంతోషంగానే ఉన్నారు కదా అని ప్రసాద్ చెప్పిన మాటతో శారదకి బుద్ధొచ్చింది. ఇంకేమీ మాట్లాడకుండా కిచెన్లోకి వెళ్ళింది. రమేష్కి చికెన్ కర్రీ చేయటంలో సహాయం చేయటం మొదలుపెట్టింది. అలా శారద దంపతులు వారం రోజుల పాటు కొడుకు కోడలితో సంబరంగా ఉన్నారు. తిరిగి మళ్లీ ఊరికి వెళ్ళిపోయారు. ఇక్కడ రమేష్ అనామిక కూడా ఒకరికి ఒకరు సహాయం చేసుకుంటూ చక్కగా కాపురం చేసుకుంటున్నారు. నైట్ షిఫ్ట్లో అనామిక జాబ్ చేసి పగలు ఇంటికి రాగానే రెస్ట్ తీసుకుంటుంటే ఉద్యోగం కోల్పోయిన రమేష్ అనామికకి ఇంటి పనుల్లో హెల్ప్ చేస్తూ ఉన్నాడు. ఈ విధంగా కష్టాల్లో ఉన్న రమేష్ అనామిక కుటుంబం ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ముందుకు సాగిపోతున్నారు. ఇది వాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. నమస్తే.